నమస్తే. వెల్కమ్ టు రాకీ మీడియా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్స్, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక ప్రక్రియ నిన్నటితో ముగియాల్సింది. వాస్తవానికి 16వ తారీఖే ఇది పూర్తవ్వాలి. 11 మున్సిపల్ చైర్పర్సన్స్ ఎన్నిక వివిధ కారణాల చేత వాయిదా పడటంతో నిన్న పూర్తవ్వాలి. ఇప్పటికి కూడా 3 చైర్పర్సన్స్ ఎన్నిక ఇంకా మిగిలింది. మొత్తం ఫలితాలను మనం గమనించినట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతున్న బీఆర్ఎస్ కొద్దిగా పుంజుకొని ద్వితీయ స్థానంలో ఉంది. అయితే ఆశ్చర్యకరంగా కాంగ్రెస్తో సమానంగా 8 లోక్సభ సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ రేసులో వెనకబడి తన స్థాయికి తగ్గ విజయాన్ని ఎన్నికల్లో చూపలేకపోయింది. ఒక మున్సిపల్ చైర్పర్సన్ని, కరీంనగర్ మేయర్ పదవిని మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది. ఈ ప్రక్రియ మొత్తం మనం గమనించినట్లయితే అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. కమ్యూనిస్టు శ్రేణుల్ని ఆనందంలో ముంచింది కొత్తగూడెం ఎన్నిక. ఏంటి కొత్తగూడెం ఎన్నిక ప్రాధాన్యత? కొత్తగూడెం ఇంతకుముందు వరకు కూడా మున్సిపాలిటీగా ఉండేది. సుజాత నగర్ని, పాల్వంచిని కలిపి కొత్తగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్లో మొదటిసారి ఎన్నికల్లో ఎర్రజెండా ఎగరటమే కొత్తగూడెం ఎన్నిక ప్రాధాన్యత. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 119 సీట్లలో కొత్తగూడెం అసెంబ్లీ సీట్ని సిపిఐకి, అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీకి వదిలి 118 స్థానాల్లో పోటీ చేసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆలోచన ఏమంటే, కాంగ్రెస్ యొక్క బలం మూలంగానే కూనంనేని ఎమ్మెల్యేగా గెలిచారు అనేది కాంగ్రెస్ భావన. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పే అంశం ఏమంటే, ఒక కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లని భారత కమ్యూనిస్ట్ పార్టీకి తోడు చేయటం ద్వారా దాదాపు 100 నియోజకవర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ విజయానికి దోహదపడ్డారు అనేది సిపిఐ భావన. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నిక రావటం, కొత్తగూడెనికి సంబంధించి మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సిపిఐ సీట్ల పంపకం అనేటటువంటిది చర్చకు వచ్చింది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏమంటే, అప్పటికే మామూలంగానే సిపిఐ కొత్తగూడెంలో విజయం సాధించింది అన్న అభిప్రాయంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పందానికి సిపిఐ ముందుకొచ్చినప్పటికీ కూడా స్థానిక కాంగ్రెస్ నాయకత్వం మోకాలడ్డింది. 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ 20 అడిగింది. 18కి మించి ఇవ్వటానికి కాంగ్రెస్ నాయకత్వం నిరాకరించింది. సిపిఐ చివరికి 2 అదనంగా 20 అన్న ఇవ్వమని అడిగినా కూడా కాంగ్రెస్ మొరాయించడంతో తప్పని పరిస్థితుల్లో సిపిఐ ఒంటరిగా 60 డివిజన్లకి కొత్తగూడెం కార్పొరేషన్లో పోటీ చేసింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 2 అంశాలని ఓటర్ల ముందు ఉంచింది. ఒకటి, అవినీతి లేని సుపరిపాలన. రెండవ అంశం ఏమంటే, ప్రతిసారి డబ్బే కాదన్నా ఒక్కసారైనా ధర్మం గెలవాలి. ఈ 2 అంశాలతో విస్తృతంగా సిపిఐ ప్రజల్లోకి వెళ్ళింది. ఫలితాలు గమనించినట్లయితే సిపిఐ 22 డివిజన్లో గెలవగలిగింది. మరో 8 డివిజన్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. సిపిఐకి 18కి మించి ఇవ్వటానికి నిరాకరించినటువంటి కాంగ్రెస్ 22 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్, సిపిఐ 22 గెలవడం ద్వారా వెంటనే బీఆర్ఎస్ ఒక ప్రకటన చేసింది, మేము బేషరతుగా సిపిఐకి మద్దతు ఇస్తాము అని. అయినప్పటికీ కూడా కొత్తగూడెంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ ఒక అవగాహనకు వచ్చి మేయరు, డిప్యూటీ మేయర్ని పంచుకోవడం జరిగింది. అయితే కొత్తగూడెంలో అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబల్యం గత దశాబ్ద కాలంగా తెలంగాణలో అంటే బలంగా ఉన్నటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ లాంటి చోట కూడా కమ్యూనిస్టులు ప్రాబల్యాన్ని కోల్పోతున్నారు అని చెప్పుకున్న చోట కొత్తగూడెంలో ఈ విజయం ఎలా సాధ్యపడింది, కొత్తగూడెంలో మాత్రమే ఎర్రజెండా ఎలా ఎగరగలిగింది, వీటి మీద
పరిశీలించినప్పుడు మనకి 4 అంశాలు మనం గమనించాలి. ఒకటి, కొత్తగూడెంలో సంప్రదాయంగానే కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉండటం. రెండవది, కోనంనేని సాంబశివరావు నేతృత్వం. మూడవది, పాల్వంచ ఏరియాలో సిపిఐ ఒకప్పుడు బలహీనంగా ఉండేది. ఒక 5-6 సంవత్సరాలుగా ప్రత్యేకమైనటువంటి కృషి సిపిఐ అక్కడ చేసింది. ఎందుకంటే పాల్వంచలో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఆ ప్రాంతంలో నివసిస్తారు. నాలుగవది, అతి ముఖ్యమైన విషయం ఏమంటే స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ప్రజలతో కలసిమలసి పనిచేయటం. ఈ అంశాల మూలంగానే కొత్తగూడెంలో సిపిఐ తన పోటీ నిలుపుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్ మీద ఎర్రజెండా ఎగరేయగలిగింది. కమ్యూనిస్టులకి ఒక కేస్ స్టడీ కొత్తగూడెం విజయం. ఈ కొత్తగూడెం విజయం స్ఫూర్తితో భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమం మరింత మున్ముందుకు వెళ్తుందని ఆశిద్దాం.